భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాష్ట్రంలో రెడ్ అలర్ట్ జారీ చేసిన 11 జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక జిల్లాల వారీగా టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏ అవసరం ఉన్నా టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయాలని తెలిపారు. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు మంత్రి. పంపించే ఏర్పాటు చేస్తాం. మళ్ళా ముఖ్యంగా పిల్లలకు కానీ ఇళ్లలో ఉండే వాళ్ళకి చెప్తున్నాం, కరెంట్ పోయిందని చెప్పి కరెంట్ స్తంభాలను తాకడం, మీటర్లని ఇంట్లో ఉన్న ఇనుప మొదలని ఎన్ని పట్టుకుంటే ఏంటంటే షార్ట్ సర్క్యూట్తోనే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు కరెంట్ లేకున్నా సరే మీరు ఎవరు కూడా దాని జోలికి పోతారని విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా ఈ ప్రభుత్వం ఇలాంటి వర్షాలు రావడం చాలా సంతోషం. ఎందుకంటే మనం గత సంవత్సరం చాలా ఇబ్బందులు పడ్డాం, కానీ దానికి తగ్గట్టుగా ప్రభుత్వం ఇప్పటికీ అన్ని చర్యలు తీసుకుంది. సీఎం గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నాం, చీఫ్ సెక్రటరీ గారు కూడా నిన్న కలెక్టర్తో రివ్యూ చేస్తున్నాం. నేను ఈరోజు ఉదయం కూడా 4 గంటలకే మున్సిపల్ కమిషనర్స్కు కలెక్టర్స్కు పర్సనల్గా ప్రత్యేకంగా ఫోన్లో మాట్లాడి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మీ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. 3 రోజులు ఒకటే విజ్ఞప్తి మీకు ఏంటంటే, ఇక మీకు తప్పదు అన్నప్పుడే మాత్రం మీరు రోడ్డు మీదకి రండి. ఎందుకంటే రోడ్డు మీదకి వెళ్ళిన ట్రాఫిక్ జామ్తో పాటు నీళ్ళలో రోడ్లన్నీ మునిగిపోయి ఉన్నాయి. వచ్చే సంవత్సరం ఈ పరిస్థితి ఉండదు హైదరాబాద్లో కానీ డిస్టిక్లో కానీ. ఎందుకంటే ఇప్పుడు హైడ్రా చేపట్టి లేక్లను పునరుద్ధరించి మొత్తం ఎఫ్టీఎల్ చెరువులు బఫర్ జోన్లు మూసిపోయిన సందర్భంలో ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తున్నాం. కాబట్టి గొలుసుకట్టు చెరువులాగా ఎంత వర్షం వచ్చినా చెరువులకి వెళ్ళి నీళ్లు కిందికి వెళ్ళిపోయే విధంగా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మంచి కార్యక్రమం తీసుకున్నాం. అందుకని అందరూ జాగ్రత్తగా ఉన్నారని